విశ్వంబర డైరెక్టర్ బై వశిష్ఠ. కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ చేతి నిండా రక్తం అదంతా చూస్తూ ఉంటే గూస్ బంప్స్ గ్యారంటీ. అయితే ఏంటంటే ఇప్పుడు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఘోరా రోల్లో థియేటర్స్లో పూనకలు తెప్పించారు. ఇది కనుక వర్కౌట్ అయితే క్రాక్ లాంటి ఒక మాస్ సినిమా బాలేబాబు గారి కెరీర్లో మనం చూడబోతున్నాం. ఇమాజిన్ రజనీకాంత్ గారు, నాగార్జున గారు ఒకే ఫ్రేమ్లో నడిచి వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డైరెక్టెడ్ బై సుజీత్. ఆ రూమర్స్ నిజం అనిపించేలా పింట్రెస్ట్లో అల్లు అర్జున్ గారు సుబ్రహ్మణ్య స్వామికి రిలేటెడ్ ఇమేజెస్ని పిన్ చేశారు. ఒక పక్క డైనోసార్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ద వైలెంట్ మ్యాన్. ఒక పక్క ద వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి బొంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన స్టార్స్ లైనప్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కరు లైనప్ చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. చూద్దాం నెక్స్ట్ గేమ్ చేంజర్ ఎవరు అనేది. మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం విశ్వంబర డైరెక్టర్ బై వశిష్ఠ. ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ విజువల్స్ వైజ్ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చాయి. బట్ ఇంకా టైం ఉంది, సో ఈ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటారేమో చూడాలి. వశిష్ఠ గారి ప్రీవియస్ ఫిలిం బింబిసారాలో కూడా స్టోరీ వైజ్ బాగుందన్నారు, కానీ విజువల్స్ వైజ్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమాకైనా జాగ్రత్త పడితే బాగుంటుంది. కొన్ని షూటింగ్ పిక్చర్స్లో వెనకాల హనుమాన్ స్టాట్యూ అవన్నీ చూస్తూ ఉంటే మంచి యాక్షన్ ఎపిసోడే అక్కడ ప్లాన్ చేశారనిపిస్తుంది. లెట్స్ సీ. నెక్స్ట్ ఏ ఫిలిం విత్ శ్రీకాంత్ ఓడెలా. వి ఆల్ నో దసరా సినిమా నాని గారి కెరీర్కి ఎంత ఇంపాక్ట్ చూపించిందో. ఆయన కెరీర్ గ్రాఫ్నే మార్చేసిన సినిమా. మన నాని గారిని ఎలాంటి లుక్లో చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి మాస్ లుక్లో చూపించారు. ఒక రా అండ్ రస్టిక్ సినిమా. ఎమోషన్స్ కూడా చాలా వైల్డ్గా, చాలా న్యాచురల్గా ఉంటాయి. అలాంటిది శ్రీకాంత్ ఓడెలా గారు మన మెగాస్టార్ చిరంజీవి గారితో తీసే సినిమా ఎంత వైలెంట్గా ఉండిద్ది అనేది వాళ్ళు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లోనే అర్థమైపోతుంది. ఆ చేతి నిండా రక్తం అదంతా చూస్తూ ఉంటే గూస్ బంప్స్ గ్యారంటీడ్. నాకైతే అనిపించింది ఈ సినిమాలో మెగాస్టార్ గారి ఊర్ర మాస్ అవతారాన్ని చూస్తాం. నెక్స్ట్ ఏ ఫిలిం విత్ అనిల్ రావిపూడి. మన ఇండస్ట్రీలో రాజమౌళి గారి తర్వాత కన్సిస్టెంట్గా అన్ని హిట్లు ఇచ్చిన ఒకే ఒక డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో నేను చెప్పక్కర్లేదు. సో ఆయన సినిమా నెక్స్ట్ చిరంజీవి గారితో ఉండబోతుంది అని చెప్పి టాక్స్ నడుస్తున్నాయి. చిరంజీవి గారిలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మనం ఈ మధ్య చాలా మిస్ అవుతున్నాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ అయింది చిరంజీవి గారి టైమింగ్ గురించి. అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి, సంతోషమే. మరి బొమ్మను నువ్వు వైజాగ్లో ఆడించాలి. అది అదే అలా అయితే బలవాడువే మన. ఈ వీడియో చూశాక నాకు చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరివాడు ఈ టైమింగ్ గుర్తొచ్చింది. ఈ సినిమా కనుక సెట్స్ మీదకి వెళ్ళి చిరంజీవి గారి నుంచి అనిల్ రావిపూడి గారు ఇలాంటి టైమింగ్ కనుక బయటికి తీసుకురాగలిగితే వీ విల్ హ్యావ్ ఎ ఫీస్ట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఈ మధ్య హిట్ల మీద హిట్లు కొట్టి వేరే లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో మన సీనియర్ హీరోస్కి ఈ లెవెల్లో సక్సెస్ రేట్ ఏ హీరోకి లేదు. ఆ లెవెల్లో నడుస్తుంది బాలేబాబు గారికి. రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఎంత పెద్ద సక్సెస్ మన అందరికీ తెలుసు. ఇదే సక్సెస్ని కంటిన్యూ చేస్తూ తన నెక్స్ట్ సినిమాను కూడా ఎమ్మటే స్టార్ట్ చేశారు బాలయ్య గారు. అఖండ 2. అఖండ బాలయ్య బాబు గారిని మనం ఇలా చూస్తామని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఘోరా రోల్లో థియేటర్స్లో పూనకలు తెప్పించారు. సినిమార్క్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ హాల్ బయట పెట్టిన నోటీస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అఖండ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉందని, అందుకే సౌండ్ కొంచెం తగ్గించి సినిమాను చూపిస్తామంటూ నోటీసులు పెట్టారు. ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి అఖండ 2 సీన్స్ కుంభమేళాలో కూడా షూట్ చేశారు. ఈ విషయం నేను చెప్పట్లేదు, బోయపాటి గారే అన్నారు. సార్, మహాకుంభమేళా ఏర్పాట్ల గురించి మాట్లాడే అంత ఇది లేదు, ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు. దాని గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు సార్. మేము ఏంటంటే మాది అగౌరవ బేస్ సినిమా కాబట్టి అఖండ చేస్తున్నాము, అఖండ 2 చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన షూట్ ఉందంటే నేను 11వ తారీఖు నుంచి ఇక్కడే ఉన్నామండి. సో ఈరోజు లాస్ట్ షూట్ చేసుకొని వెళ్ళబోతున్నాము. అఖండ 2 ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ వన్ ఏ ఫిలిం విత్ గోపిచంద్ మలినేని. ఈ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్తుందని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇది కనుక వర్కౌట్ అయితే క్రాక్ లాంటి ఒక మాస్ సినిమా బాలేబాబు గారి కెరీర్లో మనం చూడబోతున్నాం. విక్టరీ వెంకటేష్ గారు. మన సీనియర్ హీరోస్లో
చాలా స్లోగా సటిల్గా సినిమాలు తీస్తుంది విక్టరీ వెంకటేష్ గారు. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో వచ్చి ఒక ఫ్యామిలీ సినిమాతో 300 కోట్లు కొట్టి బ్లాక్ బస్టర్ కొట్టాలంటే పాన్ ఇండియా సినిమానే అక్కర్లేదు, ఫ్యామిలీ సినిమాతో కూడా కొట్టగలను అని విక్టరీ వెంకటేష్ అనే పేరుకి నిర్వచనంగా నిలిచారు. ప్రజెంట్ ఆయన లైనప్లో ఉన్న ఒకే ఒక సినిమా సంక్రాంతికి వస్తున్నాం పార్ట్ 2. నెక్స్ట్ ఈజ్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారికి స్టాండ్ అలోన్ సినిమాలు అయితే ఏం లేవు, కానీ 2 సినిమాల్లో కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. కుబేరా ఈ సినిమా శేఖర్ కమ్మిల గారు ధనుష్ గారితో డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున గారి రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి క్యారెక్టర్ పేరు అయితే రివీల్ చేయలేదు, కానీ లుక్ అయితే కళ్ళద్దాలు పెట్టుకొని చాలా కూల్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ కూలీ. ఈ సినిమాలో కూడా నాగార్జున గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. క్యారెక్టర్ పేరు సైమన్. ఇమాజిన్ రజనీకాంత్ గారు నాగార్జున గారు ఒకే ఫ్రేమ్లో నడిచి వస్తూ ఉంటే ఎలా ఉంటుంది. మొన్న జైలర్లో చూసాం, రజనీకాంత్ గారు, మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారు ఈ ముగ్గురు షార్ట్స్ టపా టపా పడుతూ ఉంటే థియేటర్ రజనీకాంత్ మన తెలుగు హీరో, మన కింగ్ నాగార్జున ఎలా ఉంటుంది ఊహించుకోండి. నేనైతే ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ అవర్ వెరీ ఓన్ పవర్ స్టార్, ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు. ఈయన లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రిలీజ్కి రెడీగా ఉన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తున్నారు, ఆగి స్టార్ట్ అయ్యి ఎన్నో పాజెస్ తర్వాత ఈ మార్చ్కి రిలీజ్ అవుతుంది. వీరమల్లుగా ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. నెక్స్ట్ ఓజీ, ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్, డైరెక్టెడ్ బై సుజీత్. ఒక ఫ్యాన్ సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మనం గబ్బర్ సింగ్తో చూసాం. అలాంటిది ఒక డైహార్డ్ ఫ్యాన్ తన హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది. వచ్చిన ఒకే ఒక టీజర్తో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. సాలిడ్ కంటెంట్ అయితే సినిమాలో ఉండబోతుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఈ సినిమాకి సాహోలో ఉన్న బాజీ సిటీకి కొన్ని లింక్స్ ఉన్నాయనేది కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. దేవరా తర్వాత ఎన్టీఆర్ గారు వార్ 2 సెట్స్కి వెళ్ళిపోయారు. వార్ 2 వైఆర్ఓ స్పై యూనివర్స్లో ఇది కూడా ఒక పార్ట్. వార్ సినిమా ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలుసు. హృతిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. అలాంటిది వార్ 2లో 2 గ్రేటెస్ట్ పర్ఫార్మర్స్, హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారికి డ్యాన్స్ ఆఫ్ అయితే ఉంటుంది అని చెప్పి టాక్స్ నడుస్తున్నాయి. ఇది కనుక జరిగితే ఆడియన్స్కి ఫీస్ట్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఫిజిక్ అయితే చాలా రిప్డ్గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, ఏ ఫిలిం విత్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ అండ్ సలార్తో ప్రశాంత్ నీల్ గారు అయితే ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు. అలాంటి ఒక డైరెక్టర్కి ఒక హీరోతో సినిమా తీయాలనే డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ హీరోనే మన ఎన్టీఆర్. అప్పట్లో ఎన్టీఆర్ నీల్ అని ఒక లుక్ రిలీజ్ అయింది. ఆ లుక్ అయితే చాలా వైల్డ్గా ఉంది. సినీ సర్కిల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైట్మెంట్ ఉన్న సినిమా ఎన్టీఆర్ నీల్. అండ్ నెక్స్ట్ దేవరా పార్ట్ 2. దేవరాకి పార్ట్ 2 ఉందని సినిమా రిలీజ్ అప్పుడే అనౌన్స్ చేశారు. అండ్ ఎన్టీఆర్ గారి ఈ 2 కమిట్మెంట్స్ అయిపోగానే ఐ థింక్ హీల్ జాయిన్ ద సెట్స్ ఆఫ్ దేవరా 2. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి రీసెంట్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఫ్యాన్స్నే కాదు ఆడియన్స్ అందరినీ డిసప్పాయింట్ చేసింది. బట్ వీ ఆల్ నో వేర్ దెర్ ఈజ్ ఎ ఫాల్ దెర్ ఈజ్ ఎ రైజ్. ఆ రైజ్ అనేది వీల్ సీ విత్ RC16. బుచ్చిబాబు గారు ఆయన ఫస్ట్ సినిమాతోనే ఆయన ఎంత క్యాపబుల్లో మన అందరికీ చెప్పేశారు. అలాంటిది రామ్ చరణ్ లాంటి ఒక ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్ని పెట్టుకొని ఆయన సాలిడ్ కంటెంట్తోనే వస్తారు అని నాకైతే నమ్మకం ఉంది. అండ్ రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో ఒక సినిమా వస్తుందనే రూమర్స్ కూడా నడుస్తున్నాయి. రంగస్థలంతో రామ్ చరణ్ గారి యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో మనందరికీ తెలిసేలా చేశారు సుకుమార్ గారు. అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మనందరికీ తెలుసు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రాజమౌళి గారితో సినిమా తీస్తున్నారు. రాజమౌళి గారితో సినిమా తీసేటప్పుడు ఆ హీరోకి వేరే సినిమా లైనప్ ఎందుకు ఉంటుంది? రాజమౌళి గారితో సినిమా అయ్యేదాకా వేరే సినిమా కాదు కదా, సెట్స్ నుంచి బయటకు కూడా వెళ్ళనివ్వను అని చెప్పి సింబాలిక్గా రాజమౌళి గారు రీసెంట్గా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు.
అది ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. సో SSMB 29 రిలీజ్ అయ్యేదాకా మహేష్ బాబు గారిది మనం ఏ లైనప్ ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ గారితో ఉండబోతుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ రివాల్వ్ అవుతుంది అని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఆ రూమర్స్ నిజం అనిపించేలా పింట్రెస్ట్లో అల్లు అర్జున్ గారు సుబ్రహ్మణ్య స్వామికి రిలేటెడ్ ఇమేజెస్ని పిన్ చేశారు అని సోషల్ మీడియాలో న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. ఇది కనుక నిజమైతే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఒక సాలిడ్ స్టోరీ అయితే రాబోతుంది. అండ్ ఈ కాంబో అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జున్ రెడ్డి సినిమా ముందు అల్లు అర్జున్ గారి దగ్గరికి, బట్ ఆ కాంబినేషన్ అయితే జరగలేదు. ఆ సినిమా విజయ్ దేవరకొండ గారు తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో మన అందరికీ తెలుసు. రీసెంట్ రూమర్స్ ప్రకారం ఆ కాంబో మళ్ళీ సెట్ అవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ న్యూస్ కనుక నిజమైతే బ్లాస్టే. అండ్ వి ఆల్ నో దేర్ ఇస్ పుష్ప 3. ఇంతటితో మనకి తెలిసిన టాలీవుడ్ స్టార్స్ లైనప్ అయితే అయిపోయింది. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ప్యారలల్గా ఇంకొక ఇండస్ట్రీ అయితే నడుస్తుంది, అదే రెబల్వుడ్. ప్రభాస్ గారి లైనప్ చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆయనకి ఖాళీ అయితే దొరికేలా లేదు. ఇలాగే ఉంటే కొన్ని రోజులకి ఆయన ఏ సెట్లో ఉన్నారో కూడా మర్చిపోతారు. ఒకటొకటిగా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 రాజా సాబ్. సలార్, కల్కి 2898 AD ఇలాంటి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ గారు నెక్స్ట్ సినిమా మారుతి లాంటి డైరెక్టర్కి ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. మారుతి గారు లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టయితే మనకైతే అర్థమవుతుంది. బట్ రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ గారి ఓల్డ్ లుక్ అయితే చాలా క్రేజీగా ఉంది. నెక్స్ట్ 1 ప్రభాస్ హను రాఘోపూడి గారి సినిమాలో చాలా పొయిటిక్గా ఉంటాయి. అలాంటిది ప్రభాస్ గారితో తీస్తున్నారు. హీరోయిన్గా ఇమాన్వి. వాళ్ళిద్దరు పేరు కూడా చాలా క్యూట్గా ఉంది. Germany and India have the same enemies, Britain and Russia. Set him free. It's going to be a tough task. సైన్యానికి బాధ్యత నాది. హొంబాలే ఫిలిమ్స్ ప్రభాస్తో 3 ఫిలిమ్స్ అయితే అనౌన్స్ చేశాయి. 1 ఈజ్ సలార్ 2, ఇంకో 2 ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. రూమర్స్ ఏంటి అంటే ఇంకొక సినిమా కూడా ప్రశాంత్ నీల్ గారితోనే ఉంటుంది. ఆ సినిమా పేరు రావణం. ప్రశాంత్ నీల్ది ఒక రవణం అని ఒకటి ఫైనల్ అయింది. నెక్స్ట్ 1 ద ఫిలిం విత్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక యాంటీ హీరోగా ఉంటారు. ఆ సినిమా పేరు బ్రహ్మ రాక్షస అనేది నడుస్తున్న రూమర్స్. లెట్స్ హోప్ దిస్ మూవీ గోస్ ఆన్ టు సెట్స్. నెక్స్ట్ 1 కల్కి 2. కానీ లాస్ట్లో భైరవ ఇస్ ద రీఇన్కార్నేషన్ ఆఫ్ సూర్యపుత్ర వైకర్త్ర కర్ణ. ఈ రివీలేషన్కి అయితే మబ్బు రెడిపోయినాయి. అలాంటిది నాగాశ్విని గారు పార్ట్ 2 ఎలా తీస్తారు అనేది ఊహలకే అందట్లేదు. అండ్ ఫైనలీ స్పిరిట్. ప్రభాస్ గారి లైనప్లో ఉన్న అన్ని సినిమాలకి ఉన్న ఎక్సైట్మెంట్ ఒక ఎత్తు, స్పిరిట్కి ఉన్న ఎక్సైట్మెంట్ ఒక ఎత్తు. సందీప్ రెడ్డి గారి ఫిల్మోగ్రఫీ మనం అందరం చూసాం. అర్జున్ రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్ ఈ 3 సినిమాలు ఎంత వైలెంట్గా ఉంటాయో మనందరికీ తెలుసు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ ఈజ్ ద మోస్ట్ వైలెంట్ ఫిలిం అన్నారు. I'll show them what violent film will be. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. ఒక పక్క డైనోసార్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, ద వైలెంట్ మ్యాన్. ఒక పక్క ద వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇంకా సినిమా లేట్ అయితే ఫ్యాన్ ఎడిట్లతోనే ఫ్యాన్స్ అందరూ సినిమా తీసేసేలా ఉన్నారు. లెట్స్ సీ ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మన హీరోస్ లైనప్లో ఏ సినిమా గురించి మీరు ఎక్సైట్ అవుతున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.